ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, వివిధ ప్రాంతాల నుండి చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి 3 విషయాలను గురించి మీతో చెప్పడానికి, మరి ఆ యొక్క ఆశీర్వాదము నాకు మాత్రమే కాదు, లేదంటే సంఘానికి మాత్రమే కాదు, మరి వింటున్న ప్రతి విశ్వాసికి కూడా ఈ యొక్క అద్భుతములు దేవుడు జరిగిస్తున్నాడని నేనైతే నమ్ముతా ఉన్నానండి. కనుక ఆ యొక్క 3 విషయాలను మీకు చెప్పటానికి మేము ముందున్నాను. మొదటిది ఏంటంటే, అందరము ప్రార్థిస్తున్నటువంటి, అందరూ బోధిస్తున్నటువంటి, లేదంటే చాలామంది చెబుతున్నటువంటి విషయము, మరి దేవుడు అది కన్ఫర్మ్ చేయబోతున్నాడు కనుక. అయితే ఈ యొక్క మాటని చాలామంది విని 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 కూడా నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఆ మాటని. కనుక ఈరోజు ఈ యొక్క మాట విన్నటువంటి ఏ ఒక్కరు కూడా దీన్ని లైట్గా తీసుకోవద్దని, ఎందుకంటే ఇది నిజముగా జరగబోతున్నాయండి ఈ యొక్క క్రియలు. మరి యొక్క ఫ్యూచర్ జనరేషన్లో, లేదంటే మన టైంలోనే, ఫ్యూచర్ జనరేషన్ కూడా కాదు, ఈ టైంలోనే, మన టైంలోనే ఇవన్నీ కూడా నిజముగా మన కనుల ఎదుట జరగటం మనం అందరం చూస్తాం. ఆమేన్. సో ఈరోజు మరి మొట్టమొదట దేవుడు చూపించినటువంటి దర్శనం మొదటిది ఏంటంటే ర్యాప్చర్ అండి, ఎత్తబడటం. ఆమేన్. కనుక ఆ యొక్క సంఖ్య ఏదైతే ఉందో, మరి ఆ యొక్క సంఖ్యకు సంబంధించినటువంటి ఐడెంటిటీస్ మనుషులకు త్వరలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆమెను, ఎందుకంటే ఆ యొక్క నంబర్ ఉంటేనే తప్ప ప్రకటనలో రాయబడినట్టు క్రయ విక్రయములు చేయటానికి వారు మాత్రమే అనుమతించబడతారు. అంటే ఆ యొక్క నంబర్ చేతుల నుదుటిలో కానీ, లేదంటే మన యొక్క చేతిలో కానీ ఉంచుతారు, ఆ యొక్క చిప్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆ యొక్క థింగ్స్ మరి మన సరౌండింగ్లో జరగడం ప్రారంభమవుతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఈ యొక్క టైంలో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క మహాశ్రమయుగం వేస్తుందేమో, లేదంటే ఆ కాలంలో వస్తుందేమో, లేదంటే యాంటీ క్రైస్ట్ వీల్ అవుతాడేమో, ఆ టైంలో విశ్వాసులైనటువంటి వారు ఎంత కష్టపడాలనేది. అంటే ఈ యొక్క సైన్ మనం చూసినప్పుడు విశ్వాసులమైనటువంటి మనం అర్థం చేసుకోవలసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనము ఆ యొక్క శ్రమల యుగంలో ఈ భూమి మీద విడిచిపెట్టబడము. ఆమేన్. మనమందరము మరి యేసు ప్రభు యొద్దకి ర్యాప్చర్ ద్వారా ఎత్తబడతాం. హల్లెలూయా. అది ఒక గుడ్ న్యూస్ మనకి. సో నా ర్యాప్చర్ అనేది జరగబోతుంది కనుక అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆమేన్. ప్రార్థించండి. మరి నమ్మిక ఉంచినటువంటి బిడ్డలందరూ గొప్పదని నిరీక్షణ కలిగి ఉంటారు. వాక్యం చదవండి, ప్రార్థించండి. మరి మీ కుటుంబాల కొరకు, మీ బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మీ బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి. ఏదో సాధారణంగా ఏదో మామూలుగా రిలీజియస్ సంబంధమైనటువంటి ప్రార్థన ఈ టైంలో కాదండి. ఇది సీరియస్గా ఉండేటటువంటి టైం, సీరియస్ టైం. కనుక అందరూ అలర్ట్ కావాలి, మనం అందరం ప్రార్థించాలి. విడవబడటం ఎంతో ఘోరమైనటువంటిది. కనుక మరి యేసయ్యను నమ్ముకున్న బిడ్డల మనమైతే చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే మనమందరం ఎత్తబడబోతున్నాము గనక. ఆమేన్. సరే, అది మొదటిది. రెండవది ఏంటంటే, చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు మూసినటువంటి ద్వారాన్ని తెరవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఆమెన్. అంటే దేవుడు ఒకటి మూసాడు అనుకోండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ఏంటంటే, ఆయన మూయగా తెరవగలిగిన వాడు లేడు. ఏ ద్వారమైనప్పటికీ, అది ఏదైనప్పటికీ ఆయన తెరవగా మూయగలిగినటువంటి వాడు లేడు. హల్లెలూయా. గనుక దేవుడు మరి విశ్వాసుల జీవితంలో వారికి హాని కలిగించేది, లేదంటే ఆ యొక్క ద్వారం గుండా వారు వెళితే కష్టాలు అనుభవించేది, లేదంటే ఆ యొక్క ద్వారము తెరవబడిన దాని తర్వాత వారు బలవంతంగా అందులోనికి వెళ్ళి కష్టాలు అనుభవించేది, ఆ యొక్క ద్వారం ఏదైతే ఉందో దేవుడు మనందరి జీవితాల్లో, ప్రతి విశ్వాసి జీవితంలో దాన్ని మూసివేస్తూ ఉన్నాడు. కనుక మనము విశ్వాసులమైనటువంటి బిడ్డలము గమనించవలసింది ఏంటంటే, ఆ ద్వారము దగ్గరికి మళ్ళీ చూడండి, ఆ లాక్ అయిన డోర్ని అన్లాక్ చేయడానికి, నాక్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, డోంట్ ట్రై. ఆయనది మరి ఆయన కార్యములు గొప్పవి ఆయన బిడ్డలమైన మన పట్ల. అవి ఆయన బిడ్డలమైన మనకు మంచి చేసే తలంపులే కానీ హాని చేసే తలంపులు కానే కావు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తోంది.
కనుక ఇది రెండో విషయం కనుక దేవుడు అనేకమైన బిడ్డల జీవితాలలో ఈ యొక్క ద్వారాన్ని మూసివేశాడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే విశ్వాసులైనటువంటి బిడ్డలు, ఎవరైతే మరి మీ పాస్టర్ని నమ్ముతుండొచ్చు, లేదంటే ఆ యొక్క ప్రవక్తని నమ్ముతుండొచ్చు, మరి వారి ద్వారా కూడా మీ పైన ప్రవచించి ఆ ద్వారం మూయబడినప్పుడు మరి దాన్ని మరలా తిరిగి ప్రార్థించి దాన్ని తెరవడానికి ప్రయత్నం చేయకూడదు. దయచేసి దేవుడు చెబుతున్నటువంటి రెండవ మాట. హల్లెలూయా. మూడవ మాట ఏంటి అంటే చూడండి, ఎంతో చక్కటిది మూడవ మాట. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క సీజన్లో, ఈ యొక్క నెలలో, ఈ యొక్క సీజన్లో, చూడండి, ఈ యొక్క సీజన్ అన్నప్పుడు మేబీ అది ఈరోజే అయి ఉండొచ్చు, లేదంటే రేపు అయి ఉండొచ్చు, లేదంటే నెల అయి ఉండొచ్చు. కనుక ఈరోజు ఇప్పుడు విన్న వెంటనే మనం ఏం చేయాలంటే దాన్ని ప్రార్థించాలి, పట్టుకోవాలి. హల్లెలూయా. నిరీక్షించాలి. మరి ఆ యొక్క ప్రార్థన పాయింట్గా మార్చుకొని ప్రార్థించడం ప్రారంభించాలి. ఆమెన్. గనుక ఇక మూడో పాయింట్ దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నాడంటే గ్రేటర్ ఎలివేషన్ అండి. గొప్పదైనటువంటి హెచ్చైన స్థలంలోనికి ఆయన బిడ్డలని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఆమెన్. అంటే నీ యొక్క బ్రేక్ త్రూ టైం వచ్చేసింది, మీ యొక్క ద్వారములు తెరవబడే టైం వచ్చేసింది. చూడండి, ద్వారం ఒక చోట మూయబడిందంటే అది శాశ్వతంగా ఉండేదని మీనింగ్ కాదు. అంటే దేవుడు మరొక చోట గొప్పదైన అవకాశం మీ అందరికీ ఇవ్వబోతున్నాడు. కనుక వెయిట్ ప్రార్థనలో కొంచెం వెయిట్ చేద్దాం. ఆమెన్. సో దేవుడు గొప్పదైనటువంటి ఎలివేషన్ ఈరోజు ఉదయ కాలం అయితే ఆ యొక్క దర్శనం ఎంతో గొప్పగా ఉండింది, చాలా సంతోషంగా ఉండింది. కనుక మరి ప్రతి ఒక్కరికి ఊహించనంత గొప్పదైనటువంటి హెచ్చైనటువంటి స్థలంలోనికి దేవుడు మనల్ని అందరినీ హెచ్చించబోతా ఉన్నాడు. ఆమెన్. ఇది గుడ్ న్యూస్ అండి. ఆమెన్. కనుక ఈ మూడు విషయాలు దేవుడు ఆయన బిడ్డలకి జరిగించబోతా ఉన్నాడు. సంఘములో జరిగించబోతున్నాడు, ప్రియులైనటువంటి బిడ్డలకి జరిగించబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్ అని వాళ్ళందరూ పొందుకోవాలయ్యా. నేను ఈ యొక్క వాక్యాన్ని, వచనాన్ని, దర్శనాన్ని, ఈ యొక్క ప్రవచనాన్ని నేను పొందుకుంటున్నాను అనాలి. ఆమెన్. సో అయితే ఈరోజు మరి యొక్క దర్శనం వచ్చింది, మనకి ఒక వాక్యం వచ్చింది, లేదంటే ఒక డ్రీమ్లో దేవుడు మాటలు, లేదంటే ఒక మాట దేవుని నుండి మనకు వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలనేటటువంటిది ఒక మాట దేవుని వాక్యంలో నుండి మనం చూస్తామండి. సో అది చూడండి, ఎహెజ్కేలు 37వ అధ్యాయము. అందులో మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇందులో నుండి ఒక కొత్తదైనటువంటి మాటను దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా 37వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిన, అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ ఎహెచ్కేలు ఒక దర్శనము దేవుడి ద్వారా పొందుకొని ఆ యొక్క దర్శనం గురించి మనకు చెబుతా ఉన్నాడు. ఈ దర్శనంలో ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, యెహోవా దేవుడి యొక్క హస్తం నా మీదకి వచ్చింది. ఆయన నేను ఆత్మవశుని ఉండగా నన్ను తీసుకొని వెళ్ళి ఒక లోయలో ఆయన నన్ను నిలబెట్టాడు. ఆ లోయలో ఆయన నన్ను అటు ఇటు నడిపిస్తున్నాడు. అయితే నడిపిస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఎముకలు ఉన్నాయి అక్కడ. ఏ రకంగా ఉన్నాయని ఆ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాడంటే, ఎముకలు ఏ విధంగా ఉన్నాయంటే ఎండిపోయినవి. ఎటువంటివండి? ఎండిపోయినవి. చూడండి, చాలామంది క్రైస్తవుల జీవితంలో, లేదంటే విశ్వాసుల జీవితాలలో కొన్నిసార్లు మనము ఇది ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏమనుకుంటామంటే, ఇక దానిలో నుండి లైఫ్ రాదు, ఈ యొక్క వేలో నాకు బ్రేక్ త్రూ రాదు, లేదంటే నా యొక్క డిసీజ్కి ఇంకా క్యూర్ అనేది లేదు, నా యొక్క బిడ్డల భవిష్యత్ ఇంకా మారదు అంటే ఇవన్నీ ఎండిపోయినటువంటి స్థలాలు. దెర్ ఇస్ నో హోప్. అక్కడ ఆ ప్రదేశంలో నిరీక్షించడానికి ఏమీ లేదు. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎండిపోయిన స్థితి అంటాం. మరి ఆయన ఎండిపోయినవని చెబుతాడు. బోన్స్ ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, కానీ ఎండిపోయి ఉన్నాయి. దాని తర్వాత చూద్దాము, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? దేవుడు ఒక మాట అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏమనంటే, ఈ యొక్క ఎముకలు బ్రతుకుతాయా, జీవిస్తాయా, దీనికి ఏమన్నా హోప్ ఉందా అని అడుగుతా ఉన్నాడు. అయితే ఈ యొక్క దేవుడు ఈరోజు నిన్నే ఆ ప్రశ్న అడుగుతున్నాడు అనుకోండి. ఈరోజు మిమ్మల్ని ఆ యొక్క ప్రశ్న యేసయ్య అడుగుతున్నాడు అనుకోండి. ఇదిగో నీవు మారదనుకుంటున్నటువంటి ఆ పరిస్థితి మారుతుంది అనుకుంటున్నావా?
ఆ యొక్క ఎండిపోయింది అనుకుంటున్నటువంటి నీ యొక్క బ్యాంక్ అకౌంట్, లేదంటే మీ యొక్క జీవితము, లేదంటే ఆ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుందని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే ఆ రోగానికి డాక్టర్స్ క్యూర్ లేదు అని చెప్పారు, లేదంటే ఛాన్సెసే లేదు అని అన్నారు, దాన్ని నీవు మరలా తిరిగి పొందుకోగలనని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు మనల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నాం అనుకోండి, ఏం చెప్తారండి? నో. న్యాచురల్గా అయితే మనం ఏం చెప్తామంటే నో లార్డ్ అంటాం. హెచ్కెల్ స్థలంలో మనం ఉంటే, అయ్యా ఇవి ఎండిపోయాయి, దీనికి వేరే దారి లేదు ఇంకా, ఎందుకంటే దానికి ఏమైనా జరుగుతుందని అనుకోవడానికి లేదు. అయితే న్యాచురల్గా మనం చూస్తే మాత్రము దానికి ఇటువంటి పరిస్థితులకి ఆన్సర్ మన దగ్గర లేదు. హెచ్కెల్ ఏమైనా ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దామండి. అక్కడ చూడండి, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు, ప్రభువా యెహోవా, అయ్యా నాకైతే తెలియదు కానీ అది నీకే తెలుసు, అది నీకే తెలుసు. కనుక ఏ పరిస్థితి ఉన్నప్పటికీ మనం గివప్ చేయకుండా, న్యాచురల్ మీన్స్ని వెతుక్కోకుండా, ఆ యొక్క మెడిసిన్నే కానీ, లేదంటే ఆ యొక్క మాటనే కానీ, లేదంటే ఆ యొక్క బ్యాంక్ సిస్టమ్నే కానీ, ఇంకా దేన్ని కూడా మనము వెతకకుండా మనం ఏం చేస్తామంటే అండి, దేవుని వైపు చూడాలా. ఆమేన్. దేవుని వైపు చూసినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. మొదట ఏమని చెప్తున్నావు అంటే, అందుకు ఆయన, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి, ఇక్కడ ప్రవచనమెత్తి మాట్లాడని చెప్తున్నాడు దేవుడు. యెహోవా దేవుడు హెచ్కెల్కి ఏమని చెప్పి ప్రవచనమెత్తి మాట్లాడు. దాని తర్వాత యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రెండు మాటలే, ఇద్దరు మాట్లాడుతాను, రెండు కన్వర్జేషన్స్ ఉన్నాయి ఇక్కడ, అందరూ గమనించాలి. ఒకటే కాదు, రెండు ఉన్నాయి. ఒకటి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, రెండవది హెచ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి హెచ్కేలుకు మాట్లాడమని చెబుతున్నది కూడా దేవుడే, మాట్లాడమని చెబుతూ మళ్ళీ యెహోవా దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను చూద్దాం. ఏమన్నాడంటే, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, గమనించాలి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఏమైనా జరిగిందా? జరగలేదు. చూడండి, దేవుడు ఇక్కడ ఆ యొక్క ఎముకలకి చర్మం రావాలి, లేదంటే నరాలు రావాలి, లేదంటే మాంసం పొదిగించబడాలి, మొత్తం జీవం రావాలి, దాని తర్వాత జీవాత్మనిస్తాను, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి దేవుడు మాట్లాడినప్పుడు ఏమైనా జరిగిందా అంటే లేదు. అందుకోసమనే చూడండి, వాక్యంలో రాయబడి ఉంది ప్రతి వాగ్దానం. వాక్యంలో వాగ్దానం రాయబడి ఉంది కనుక నా జీవితం ఉంటుందా అంటే కాదు. నేను యేసుప్రభు బిడ్డనని నేను జీసస్ అని ఒక డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, నాకు అద్భుతం జరుగుతుందా అంటే జరగదు. చూడండి, అక్కడ రాసింది కనుక నేను ఉంటాను అంటే జరగదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏమి జరగలేదు. దాని తర్వాత మళ్ళీ హెచ్కేలతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము. ఇప్పుడు హెచ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటాడంటే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అంటే విన్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు విన్నాడు. వినేసి ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, విని దేవుడు మాట్లాడింది విని ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక విశ్వాసం ఏం చేస్తాడంటే నమ్మడు. ఊరికే నమ్మి దేవుడు చేస్తాడులే అని అనుకోడు. విశ్వాసి యొక్క లక్షణం దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే మొట్టమొదటి వచనంలో మనకు కనబడింది ఏమనింది అండి అంటే, ఆ యొక్క లోయలోనికి రా, నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడు. దేవుడు ఏం లోయలోకి వచ్చి నిలబడు, అది జరిగిపోతుంది అని అనటం లేదు. లోయలోకి వచ్చి నిలబడి ప్రవచనం ఎత్తి మాట్లాడు అంటే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు మాట్లాడాలి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రవచించుకోవాలి, వాక్యాన్ని ఎత్తిపట్టి నీ యొక్క ఫ్యూచర్లోనికి ఈ వాక్యాన్ని విడుదల చేయాలి. అప్పుడు అద్భుతం జరిగించబడుతుంది. ఇప్పుడు హెచ్కేల్ ఏమంటున్నాడంటే, చూడండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా అంటే ఆయన ప్రవచిస్తూ ఉంటే గడగడగడగడగడగడయి ఏమొచ్చిందంటే శబ్దం స్టార్ట్ అయింది.
శబ్దం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గడగడమని ఏమో జరిగిందంటే ఇక్కడంటే గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అక్కడ చెబుతున్నంతసేపు ఏమి జరగలేదు కానీ ఆయన ప్రవచించుకుంటుంటే, ఆయన ప్రవచిస్తూ ఉంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి చూడండి. ఎండిపోయిన ఎముకలే, ఎండిపోయినటువంటి పరిస్థితే, కనబడినటువంటి ఫ్యూచరే, కనబడినటువంటి హోపే. కానీ ఎప్పుడైతే అందులో నుండి కూడా యేసుకి అసాధ్యమైనది లేదని నమ్మి నువ్వు ప్రవచిస్తావో అప్పుడు ఈ యొక్క ధ్వని ప్రారంభమవుతుంది. అది సక్సెస్ యొక్క ధ్వని అయి ఉండొచ్చు, అది హీలింగ్ అయి ఉండొచ్చు, అది స్వస్థత కార్యమై ఉండొచ్చు, అది నీ జీవితంలో జరిగించబోయే గొప్పదైనటువంటి విడుదలై ఉండొచ్చు. ఆమె నీకు ఒక ఆనవాలు కనబడుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. ఈయన ప్రవచిస్తూ ఉన్నాడండి. ప్రవచిస్తూ ఉంటే ఏం జరిగిందంటే దేవుడు సెలవిచ్చిన విధముగా ఎముకలు విన్నాయి చూడండి. ప్రవచించే ప్రవచనం ఎండిపోయిన పరిస్థితి వినిందంట. ఎండిపోయినటువంటి ఎముకలు నీవు ప్రవచించే ప్రవచనాన్ని విన్నాయి. ఎండిపోయిన నీ స్థితి నువ్వు మాట్లాడే మాటను వింటున్నాయి. ఎండిపోయినటువంటి చూడండి హోప్ లేనటువంటి ఆ యొక్క డిసీజ్ నువ్వు యేసయ్య నామములో ప్రవచించుకొని ఆ ప్రవచన వాక్కును వింటుంది. ఆమేన్. లేనటువంటిది నీ జీవితంలో కనబడినటువంటి ఆ యొక్క గొప్పదైన బ్రేక్ త్రూ అప్పుడు నీకు కనబడడం ప్రారంభమవుతుంది. అవన్నీ యేసయ్య నామములో ఏది మాట్లాడితే అవి వింటాయి. దాని తర్వాత ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే మాంసం వచ్చింది, అన్నీ ఉన్నాయి, కానీ చూస్తే ఏముందంటే జీవాత్మ లేదు. మళ్ళీ అంటే అన్నీ వచ్చేసాయి, అన్నీ మానవుని స్వరూపంలోని, కానీ జీవాత్మ లేదు, జీవము లేదు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. జీవాత్మ లేదు, ఎంత మాత్రం లేక. అప్పుడు ఆయన నరపుత్రుడా, మళ్ళీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన చూస్తున్నాడు, పరిస్థితులు మారినట్టే కనిపిస్తున్నాయి, వస్తున్నట్టే కనిపిస్తుంది, అన్నీ కొంచెం మార్పు జరుగుతున్నట్టే కనిపిస్తుంది, కానీ కంప్లీట్గా జీవం అనేది కనిపించట్లేదు. కంప్లీట్గా వచ్చినటువంటి ఆ యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నాతో ఉండటం లేదు. వచ్చినటువంటి ఆ యొక్క హీలింగ్ నా జీవితంలో స్థిరముగా ఉండటం లేదు. ఆ స్వస్థత కార్యం పరిపూర్ణంగా లేదు. అప్పుడు దేవుడు అప్పుడేమంటాడు మళ్ళీ నరపుత్రుడా ఏమని చెప్తే జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లనము. అంటే విశ్వాసులు ఏం చేయాలంటే ఒక చిన్న అద్భుతం జరగగానే దేవుడు చేశాడని ఆగిపోద్దు, నువ్వు ప్రవచించడం ఆపొద్దు. దేవుడు ఏమని చెప్తాడు, మళ్ళీ ప్రవచించి. ఏమని ప్రవచించాలి? జీవాత్మ వచ్చేలాగా ప్రవచించు. నీ జీవితం కొంచెం చూడండి, 100%లో 10% ఆరోగ్యం వచ్చిందా, ఇంకా 90% రాలేదా, ఆ 90% వచ్చే వరకు ప్రవచించు. 100%లో 10% నాకు ఒక సహాయం వచ్చిందా, ఇంకా 90% ఇంకా ప్రవచించు. నీ బిడ్డల భవిష్యత్తు 10% ఓకే అయింది కానీ ఇంకా 90% మిగిలి ఉందా, ప్రవచించడం ప్రారంభించాలి. ప్రవచించడం ఆపొద్దు. హల్లెలూయా. ఈయనేమంటాడంటే దేవుడు నరపుత్రుడు మళ్ళీ ప్రవచించు. ఏమని ప్రవచించాలి? ఇప్పుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు. అంటే చూడండి ఇదేంటి మీనింగ్ అంటే ఒకవేళ ఎహెచ్కేలు మాట్లాడకపోతే అది జరగటం లేదు, మాట్లాడితే జరుగుతుంది, ప్రవచిస్తే జరుగుతుంది, ప్రవచించకుండా ఆగిపోతే జరగటం లేదు. అంటే నీకు వచ్చేటటువంటి ఏ అద్భుతమైన ఇప్పుడు మనం చూసినటువంటి ఆ 3 దర్శనములలో ఉన్నటువంటి గొప్పతనము కూడా ఆ యొక్క గ్రేటర్ ఎలివేషన్, లేదంటే ఆ యొక్క ర్యాప్చర్లో ఎత్తబడేటటువంటి గొప్పతనము, లేదంటే ఆ యొక్క క్లోజ్డ్ డోర్స్ అది ఓపెన్ అయిపోవాలా, ఇవన్నీ కూడా నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు ప్రవచించటం ప్రారంభించాలి ఎహెచ్కేలు లాగా. ఆమేన్. ఇక్కడ ఏమంటాడు, నరపుత్రుడ ప్రవచించు, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదికి ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా. చూడండి, దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మనం ప్రవచిస్తే, దేవుని మాట చెప్పినట్టు యేసయ్య నామంలో నీవు ప్రవచించుకుంటే ఏం జరుగుతుందంటే ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఎట్లనము, ప్రభువగు యెహోవా
సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే, సమాధిగా మార్చబడినటువంటి నీ హోప్ ఈరోజు గొప్పదైనటువంటి పాజిటివ్ హోప్గా మార్చబడబోతుంది. ఆమె నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యేసయ్య, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనల్ని అందరినీ బయటికి రప్పించబోతున్నాడు. ఉన్నతమైనటువంటి స్థలములలోనికి దేవుడు మనల్నందరినీ సమకూర్చబోతా ఉన్నాడు. గొప్పదైనటువంటి స్థలం మీకు రాబోతుంది. గొప్పదైన ఘనత మనందరికీ రాబోతుంది. చూడండి, మనుషుల ఎదుట మీరు హెచ్చించబడతారు, దేశం లేక ఉన్నత స్థలంలో మీరు కూర్చుండబెట్టబడతారు. దేవుడు సెలవిచ్చినటువంటి వాగ్దానం కనుక దేవుడికి ఏం తెలుసులే నా ప్రాబ్లం అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కడైతే ఏదైనా ఒక వాహనం చూడండి మ్యానుఫ్యాక్చర్ అయిందనుకోండి, ఇంకొక కంపెనీకి వెళ్ళదు ఆ కారు, లేదంటే ఏదైనా వెహికలే కానీ. ఎందుకు? ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో అక్కడే ఆ యొక్క పార్ట్స్ దొరుకుతాయి కనుక అక్కడికే వెళ్తుంది. మరి అటువంటప్పుడు మనల్ని చేసినటువంటి దేవుడి దగ్గర తప్ప మనకు కావలసినటువంటి ఆశీర్వాదములు ఇంక ఎవరి దగ్గర ఉంటాయి? ఆమెన్. గనుక మనుషులమైనటువంటి మనము మరి న్యాచురల్గా కాకుండా కష్టం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఈ దేవుడు మాత్రమే మనల్ని విడిపించటానికి సమర్థుడైన దేవుడు. ఆమెన్. గనక ఈ గొప్పదైనటువంటి మాటలు మీ అందరి హృదయాలలో నిలబెట్టబడులాగిన మీ బిడ్డల భవిష్యత్తులో ఈ యొక్క ప్రవచనం అయితే ప్రవచించాలి. మన జీవితాలలో ప్రవచించుకోవాలా. గొప్ప అద్భుతం మరి యొక్క సీజన్లో దేవుడు చేయబోతున్నాడు గనక విశ్వాసమును పట్టుకోవాలా, విశ్వసించాలా. వాక్యమే జీవము గనక విశ్వసించండి, ప్రార్థించండి. గొప్ప విజయం మీ అందరికీ కలుగునుగాక యేసయ్య నామములో. హల్లెలూయా. గనక డోంట్ గివ్ అప్. మనము ఓడిపోయిన వారం కాదండి, అన్నిటిలో అత్యధిక విజయం పొందినటువంటి వారు. యేసయ్య శిలువ ద్వారా ఆయన పునరుత్థానం వలన మనకు గొప్ప విజయం ఇచ్చాడు దేవుడు. మరి ఆ యొక్క గొప్ప విజయాన్ని మనం ఫెయిల్యూర్లో పెట్టి మనం కూడా ఓడిపోయిన వాళ్ళలాగే ఉండకూడదు. మనం గెలవటం వలన మన దేవుడైన యేసయ్యకు మహిమ. ఆమేన్. కనుక ఈ యొక్క ఆశీర్వాదం, ఈ గొప్పతనం, ఈ యొక్క కృప, మరి యొక్క దర్శనముల నెరవేర్పు మా జీవితాలలోనే మాత్రమే కాదు, మరి యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇట్టి కృప నిలబెట్టబడలాగిన ప్రార్థించుకుందాం ఒక్క మాట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ప్రభు, ఈ యొక్క దర్శనముల నెరవేర్పు నీ బిడ్డలందరి జీవితంలో జరిగించబడును గాక. ప్రభు, ఇదిగో తండ్రి, అనేకమైన బిడ్డల జీవితాల్లో వారి యొక్క విశ్వాసం తండ్రి ఇంకా బలముగా మార్చబడు కృపను దయచేయండి. ఇంకా గొప్పగా మార్చబడులాగిన చేయండి. వారెప్పుడు తండ్రి గివప్ చేయకుండా లాగిన ప్రభ నీ వాక్యం అనే ఖడ్గమును ధరించుకొని ఉండేలాగిన కృపను దయచేయండి. పరిశుద్ధాత్ముడ నీ కృపయే తండ్రి సత్యము గనక, నీ కృపయే ప్రభా నిబిడలమైన మాకు ఆధారము గనక, అట్టి కృపలో నిబిడలు నివసిస్తూ ఉండగా, అట్టి కృపను నిబిడలు నమ్ముకుంటా ఉండగా, హెచ్కేలు ద్వారా ప్రవచించిన ప్రవచనాలు ఏ విధంగానైతే ప్రభా ప్రతి ఎండిపోయిన స్థితిని మార్చివేస్తాయో, ఈరోజు నిబిడల జీవితాలలో ప్రవచిస్తా ఉన్నాను యేసునామములో. వారి ఎండిపోయినటువంటి ప్రతి స్థితి యేసయ్య నామములో మార్చబడును గాక. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో తండ్రి, వారు హోపును విడిచిపెట్టుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క రోగం, ఆ యొక్క వ్యసనం, ఆ యొక్క బలహీనత యేసయ్య నామములో ఈరోజు హల్లెలూయా యేసయ్య నామములో మరలా పునర్జన్మించును గాక యేసు ప్రభు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వారి యొక్క స్థితి గతులు మార్చబడును గాక యేసయ్య నామములో. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి ప్రే. పరిశుద్ధ గొప్ప తండ్రి ప్రభా, ఇదిగో డబ్బులు లేనటువంటి పరిస్థితి, అప్పులనే పరిస్థితి, కార్డులనే పరిస్థితి ప్రభా, ఇక మా ఫ్యూచర్లో ఏముందనేటటువంటి పరిస్థితి అయా నీ బిడ్డల జీవితాలలో ప్రవచిస్తా ఉన్నాను నీ వాక్యం ఎత్తి తండ్రి. వారి నీ బిడ్డల జీవితాల్లో ప్రవచిస్తా ఉన్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. లేనటువంటిది యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా. తండ్రి, నీ అందు నమ్మిక ఉంచి ప్రవచిస్తా ఉన్నాను ప్రభా. వారి యొక్క డార్క్ ఫ్యూచర్ అంతా కూడా తండ్రి నీ మహిమను బ్రైట్గా మార్చబడును గాక. ఈ దినమున గొప్పదైన హోప్ నీ బిడ్డలను చేరుకొనును గాక. ఇట్టి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా, ఆ నిరీక్షణ ఏ నిరీక్షణ అయితే సిగ్గుపరచనియదో ప్రభు, ఆ నిరీక్షణని యేసయ్యా నీ నామములో నీ బిడ్డల హృదయాలకి ప్రవచిస్తా ఉన్నాను. గొప్ప విడుదల, గొప్ప రక్షణ కార్యం నీ బిడ్డలు చూచుదురుగాక. ఈ సీజన్, ఈ యొక్క నెల అయిపోకముందే ప్రభు, ఈ యొక్క జూలై నెల అయిపోకముందే ప్రభు, నీవు సెలవిచ్చిన మాటను బట్టి మేము ప్రవచిస్తూ ఉన్నాను నీ బిడ్డల జీవితాలలోనికి. వారి స్థితి గతులు మార్చబడును గాక యేసయ్య నామములో.
వారి రోగములని, వారి సిమ్టమ్లని వేర్లతో పెకిలించబడే సముద్రంలో నాటబడునుగాక, తిరిగి రావటానికి వెళ్ళదని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి సర్పపు శక్తులని బంధిస్తావునని యేసయ్య నామములో ప్రభా, ఇదిగో మారినటువంటి ప్రతి పరిస్థితి నెలలో గొప్పదైనటువంటి టర్న్ అరౌండ్గా మార్చబడునుగాక. ప్రభా, ఇదిగో బెడ్ రిడన్గా ఉన్న ప్రతి బిడ్డ జీవితం తండ్రి గొప్పదైన నీ మహిమ ద్వారా, నీ ఆత్మ ద్వారా కార్యము సఫలమై నీ బిడ్డలు నీకు సాక్షులుగా లేచి నిలబడుదురుగాక యేసయ్య నామములో లార్డ్ ప్రార్థిస్తా ఉన్నాం. లార్డ్ వి బిలీవ్, హల్లెలూయా. లార్డ్ వి బిలీవ్ అండ్ వి స్పీక్ హోలీ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. Lord, in the mighty name of Jesus Christ, let these things happen in your people life. హల్లెలూయా. ప్రభా, నీ బిడ్డల జీవితాలను ఈ కార్యములు జరుగునుగాక నమ్మి ప్రార్థిస్తా ఉన్నాం, విశ్వాసం ఉంచి ప్రార్థిస్తా ఉన్నామయ్యా. గొప్ప కార్యములు నీ బిడ్డలకు జరిగించండి లార్డ్. ఏ ఒక్కరు నేను ఓడిపోయానని చెప్పకూడదు తండ్రి. ప్రభా, నేను నమ్మిన బిడ్డలు గెలవాలా తండ్రి. నీవు గెలిపించే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. నీ బిడ్డలను ప్రభా, అవమానము నీ అవమానమయ్యా. నీ బిడ్డలను ఘనపరచు, ఘనుడవైన దేవుడవు గనక అట్టి ఘనత నీ బిడ్డలను చేర్చునుగాక, అట్టి ఘనత నీ బిడ్డలకు కలుగునుగాక యేసయ్య నామములో. హల్లెలూయా. లార్డ్ వి బిలీవ్ అండ్ వి స్పీక్ హోలీ స్పిరిట్. మేము ప్రవచించుకుంటున్నాం లార్డ్ ఫాదర్, గొప్పదైనటువంటి ఫ్యూచర్ మా జీవితాలలో ఉండునుగాక. ఆరోగ్యము, క్షేమము, దీర్ఘాయుషు నిబిడలమైన మా కలుగునుగాక. హల్లెలూయా. దెర్ ఇస్ ఓన్లీ గుడ్ ఇన్ అవర్ ఫ్యూచర్ హోలీ స్పిరిట్. ప్రభా, మా యొక్క ఫ్యూచర్లో కేవలం మంచి దినములు ఉన్నాయి తండ్రి. నీకు వందనాలు. మరణాన్ని యేసయ్య పునరుత్థానంలో బంధిస్తూ శపిస్తా ఉన్నాను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో హల్లెలూయా. జీవముని బిడ్డలకు కలుగునుగాక. హల్లెలూయా. ఫాదర్ వి ప్రే అయా, ఇదిగో యేసు ప్రభు శక్తి కలిగిన నామములో తండ్రి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.